సుదర్శన్ రెడ్డి అన్నను ఇక్కడ ఎమర్జెన్సీ నుంచి వెళ్ళి 6వ వార్డుకు తీసుకుపోయి అలా ట్రీట్మెంట్ చేస్తారు 6వ వార్డులో. నిన్నటి బట్టి మేము ఇక్కడనే ఉన్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, మా మండల నాయకులు కానీ, మా పార్టీ కార్యకర్తలు అందరం కూడా మేము అందరం ఇక్కడనే మా నియోజకవర్గం నుంచి వెళ్ళి చాలా మంది వచ్చి ఇక్కడనే ఉన్నాం. హార్ట్ అటాక్ కాదు, హార్ట్ మంచిగానే పని చేస్తుంది. అన్న మంచిగానే ఉన్నది. లంగ్స్ ఇన్ఫెక్షన్, దీంట్లో కొద్దిగా బ్లాక్ ఉండి బ్రెయిన్ కు కొద్దిగా గాలి అందకపోవడం, కొద్దిగా ఇక్కడ ఆ బ్లడ్ ఆగింది అన్నట్టుగా ఉన్నది. ట్రీట్మెంట్ జరుగుతుంది. కాకపోతే అది ఈ లంగ్స్ అనేది ఇది అయిపోతే ఈ గాలి పోవడం వలన ఆయన చూడడం మాట్లాడడం జరుగుతుందని కూడా అక్కడ మన పైన మన వాళ్ళ కుటుంబ సభ్యుల కాడ కూడా ఆ పైన బెడ్ మీద ఉన్నది. ఎవరికి అలాట్మెంట్ లేదు. వారి కుటుంబ సభ్యుల కాడనే మా డాక్టర్ చెప్పింది అది కొద్దిగా ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టి డాక్టర్లు ఏం చెప్తారంటే ఇది లంగ్స్ ఇన్ఫెక్షన్ కాబట్టి కొద్దిగా బ్రెయిన్ కు గాలిపోక కొద్దిగా ఇట్లా ఉన్నది. తర్వాత ఇది అయిపోతూనే మాట్లాడచ్చు. ఈ గాలి అందడం వల్ల రక్తం కూడా నడవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్, ఇది స్ట్రోక్ గుండె స్ట్రోక్ అయితే కాదు అని చెప్పి. అంటే అదంతా సెటరేట్ అవడానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. అది ఖచ్చితంగా సెటరేట్ అవుతాడని భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు 24 గంటలు, ఇప్పుడు మధ్యాహ్నం వరకు అయితే 24 గంటలు, ఇక ఇంకో 2-3 రోజులు పట్టచ్చు. ఇది లంగ్స్ అనేది ట్రీట్మెంట్ జరిగే వరకు 2-3 రోజులు పట్టచ్చు. ఏం కాదని చెప్పి డాక్టర్లు ఇవాళ ఉదయం కూడా అదే మాట చెప్పి. మామూలుగా ఇన్ని గంటలు గడిస్తే కానీ చెప్పలేమంటారు కదా, గంటలు టైం పడుతుంది అని చెప్పి. గంటలు అని అనలే, వాళ్ళకు అడ్మిషన్ అయిన కాడ నుంచి వెళ్ళి ఒక ఇప్పుడు 48 గంటలు ఇట్లా 24 ఇట్లా అనేది వాళ్ళు చెప్తున్నారట దీని ట్రీట్మెంట్ బట్టి. అట్లా ఇప్పటి వరకు ఎవరెవరు వచ్చి పరామర్శించారు ఇక్కడ? అసలు ఎవరెవరు? మన కేటీఆర్ వచ్చిండు, హరీష్ రావు వచ్చిండు, మన ఈయన సీతక్క వచ్చింది, ఈయన వచ్చిండు, మన నరేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, మిగతా మాలత్ కవిత, బండ ప్రకాష్, మన సత్యవతి రాథోడు. మా సొంత విలేజ్ రేలకుంట, అన్నది నల్లబెల్లి విలేజ్, మా మండల్. నేను దాదాపు ఒక 10-15 ఏళ్ళ బట్టి అన్నకు మాకు పార్టీ పరంగా ఉద్యమం నుంచి వెళ్ళి మేము ఉన్నాం అన్నట్టు అన్నకు వెన్నుతోడుగా. కాబట్టి అన్న ఎమ్మెల్యే గెలిచిండు, అప్పటి సంది కూడా మేము అన్నతోనే ఉన్నాం. ఈసారి అన్న ఇక ఈ ఎలక్షన్లల్లో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇక ఇది మొన్న ఇంతకుముందుకు లంగ్స్ ఏం అటాక్ లేదు, లంగ్స్ ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. ఎప్పుడు కూడా అడ్మిషన్లు లేవు ఆయనకు. ఇక్కడ కూడా లేదు అటలు మటను మాంసము కోడిగుడు కూడా తినడు. ఓన్లీ వెజిటేబులే, ఓన్లీ కూరగాయల భోజనమే. ఆయనకు ఎలాంటిది అట్లాంటివి ఏం లేవు అలవాట్లు. సిగరెట్ గుట్టు ఏం లేదు. నార్మల్ గా ఏమన్నా సర్ది చేసింది, జ్వరం వచ్చింది అని అంటే ఇంజెక్షన్ ట్రీట్మెంట్ గా చూసుకునేది. కానీ కరోనా టైంలోనే మా నర్సంపేట రోగులకు పరామర్శించి కూడా తిరిగిండు అన్న. మేము నర్సంపేట దాదాపు ఒక 200-300 మంది నిన్ననే ఇక్కడ చేరుకొని ఇక్కడనే ఉన్నాము. ఇప్పటి వరకు మా నర్సంపేట నుంచి వెళ్ళి కూడా ఇంకా వస్తారు. అయితే ఇక్కడ సమాచారం ఏంటంటే ఇక విఐపీలు వచ్చేటలో మా లాంటి వాళ్ళని కొద్దిగా లోపలికి అనుమతి లేదు. మేము కొద్దిగా ముఖ్యంగా పరిచయంగా దగ్గర ఉన్న వాళ్ళమే పోయి వస్తాను అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమన్నారు అంటే ఇప్పుడు డాక్టర్ ఏంది అని అంటే ట్రీట్మెంట్ చేసేది మీరు కొద్దిగా లేట్ అయినా మంచిగా జరుగుతుంది అని చెప్పి డాక్టర్ వాళ్ళకి చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా ట్రీట్మెంట్ జరుగుతున్నది కానీ కొద్దిగా నిమ్మలంగానే ఉన్నారు. ఇప్పుడు అయితే ఏం ఇబ్బందిగా లేకుండా మంచిగానే ఉన్నారు. మేము పోయి చూసి వచ్చినాం అన్నట్టు.